హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పంచపాండవుల 5గురితో ద్రౌపది వివాహం జరుగుతుంది. ఆ తర్వాత 5గురు ద్రౌపదితో కలిసి అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సాధకలంకము చాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత కుంతీదేవి ద్రౌపదితో, అమ్మా ద్రౌపది, నీ బాధ్యత సామాన్య స్త్రీ కన్నా 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ రోజు నుంచి నా కొడుకుల బాధ్యత నీకు అప్పగించి నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి వాళ్ళ 5గురికి నీవే సలహాలు ఇవ్వాలి అని చెప్తుంది. ఆ తర్వాత ద్రుపద మహారాజు కూడా అప్పగింతల ద్వారా ద్రౌపదిని పంచపాండవులకు అప్పగిస్తారు. ఆ తర్వాత వాసుదేవుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు అత్తయ్య అని అంటాడు. కుంతీదేవి కూడా వాసుదేవుని దీవిస్తుంది. అప్పుడు వాసుదేవుడు, అత్తయ్య, తల్లిదండ్రులకు ఉండాల్సిన ఉత్తమమైన గుణాల్లో ఒకటి ధైర్యం, కనుక మీరు ఇప్పుడు ధైర్యాన్ని ధారణ చేసుకోవాలి. ఇక నాకు సెలవు ఇప్పించనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది. వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. వారి ఆశా సౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఒకవైపు ధర్మం ఉంటుంది, ఇంకోవైపు సుఖం ఉంటుంది. దీనినే ధర్మ సంకటం అని అంటారు. ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి ధర్మాన్ని త్యజించడమే సుఖాన్నిస్తుంది. మీరే ఆలోచించండి. ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు. అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ తరువాత హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి భోజనం చేస్తూ ఉండగా శకుని పరిగెత్తుకుంటూ, మహారాజా, దుర్యోధనుడు చాలా ఘోరమైన ప్రతిజ్ఞ తీసుకున్నాడు. చాలా అనర్థం జరిగిపోతుంది చెల్లెమ్మ అని అంటాడు. అప్పుడు గాంధారి, ఏమైంది అన్నయ్య, దుర్యోధనుడు ఏం చేశాడో చెప్పు అని అంటుంది. అప్పుడు శకుని, మహారాజా, దుర్యోధనుడు పాంచాల రాజ్యంలో అతనికి జరిగిన అవమానాన్ని తీసుకోలేకపోతున్నాడు. అది అతని మనసుకు పెద్ద గాయాన్ని చేసింది. నేను ఎంతో సర్ది చెప్పి చూశాను, అయినా సరే దుర్యోధనుడు వినడం లేదు అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, హస్తినాపురంకి అవమానం జరిగిందా, అది కూడా ద్రుపదను రాజ్యంలోనా అని అంటాడు. వెంటనే శకుని, అవును మహారాజా, విచ్చేసిన యువరాజులకు, మహారాజులందరికీ వేదిక ముందు వరుసలో స్థానం ఇచ్చాడు. కానీ హస్తినాపురంకి చిట్ట చివరిలో స్థానం దొరికింది. అంతేకాదు స్వయంవరంలో కూడా రాజులను, యువరాజులందరినీ ముందుగానే పిలిచారు. హస్తినాపురానికి మాత్రం చివరలో స్థానం ఇచ్చారు. నాకు ఏమనిపించిందంటే మహారాజా, ద్రుపదుడు అనుకొని ఉంటాడు, హస్తినాపురం యొక్క సామర్థ్యం గతించిన కాలంలోనే ముగిసిపోయిందని. కురురాజ్యం చాలా బలహీనమైపోయింది మహారాజా. ఇక మీ హస్తినాపురం యువరాజుకు సన్మానం పొందే అధికారం కూడా లేదు. అందువల్లనే ఈ అవమానం జరిగిన కారణంగానే దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే అశ్వమేధపు యాగాశ్వాన్ని బలి చేయాలని అనుకుంటున్నాడు అని చెప్తాడు. వెంటనే గాంధారి, ఇది బ్రహ్మహత్య పాపం కన్నా అధిక భయంకరమైన పాపం స్వామి, మీరు ఆపండి అని అంటుంది. అప్పుడు శకుని, బ్రహ్మహత్య పాపమా, 1,00,000 మంది బ్రాహ్మణులను వధించిన దానికన్నా అతి భయంకరమైన పాపం అని అంటాడు. కానీ ఇందులో మన దుర్యోధనుడి పాపం ఇసుమంత కూడా లేదు. సరైన సమయంలో
మీ అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకోపోవడం దీనికి మించిన పాపం కాదా మహారాజా అని అడుగుతాడు. అదే సమయంలో దుర్యోధనుడు అశ్వమేధపు యాగాశ్వాన్ని బలివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ అశ్వం ఇక వ్యర్థము, దీని మస్తకాన్ని ఖండించి దీని రక్తంతో నేను స్నానం చేసి ఈ హస్తినాపురం యొక్క దౌర్బల్యానికి తర్పణం విడుస్తాను. సైనికులారా, దీని మస్తకాన్ని ఖండించండి అని ఆజ్ఞాపిస్తాడు. సైనికుడు అశ్వం మస్తకాన్ని ఖండించబోతూ ఉండగా ధృతరాష్ట్రుడు గాంధారి వచ్చి ఆపండి అని అంటాడు. అప్పుడు గాంధారి, ఇదేంటి పుత్ర, నువ్వు ఇలా చేస్తున్నావు? అశ్వమేధపు యాగాశ్వాన్ని బలివ్వాలని నిన్ను ఎవరు ఆదేశించారు అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు, పాంచాల మహారాజు, ద్రుపద మహారాజు మాత అని, సైనికులారా మీరు ఖండించండి అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, ఇదేం బుద్ధిలేని మూర్ఖత్వం దుర్యోధన. అశ్వమేధపు యాగాశ్వం అంటే మన రాజ్య అధికారానికి, గౌరవానికి, ప్రతిభకు ప్రతీక. అలాంటి దాన్ని బలి ఇవ్వడం మంచిది కాదు అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, దీనిని సజీవంగా ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటి? మన కురురాజ్య ప్రతిభ ఎప్పుడో నశించిపోయింది. మనల్ని బలవంతులుగా ఎవరూ పరిగణించడం లేదు. మన పూర్వీకుల్లో 5 తరాల నుంచి ఎవ్వరూ అశ్వమేధ యాగం చేసే సాహసం చేయలేదు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు, మూర్ఖుడా, నేటికి మన సామర్థ్యం శత్రువుల హృదయాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అది మీ ఊహ మాత్రమే. కలశాన్ని భూమిపై పడవేస్తే అది పవిత్రం కాజాలదు. అదేవిధంగా ప్రతిమను గర్భగుడిలో నుంచి బయట ఉంచితే దానిని ఎవరూ పూజించరు. కలశం ఎప్పుడూ దాని స్థానంలోనే ఉండాలి. అలాగే ప్రతిమ కూడా గర్భగుడిలోనే ఉండాలి. రాజ్య ప్రతిభను నిరూపించుకోవాలి నాన్నగారు. అశ్వమేధ యాగాన్ని చేసి కనుక మీరు రేపే ఈ అశ్వమేధపు యాగాశ్వాన్ని వదిలిపెట్టండి. అప్పుడు ఏ రాజైతే ఈ అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజుతో యుద్ధం చేసి నేను విజయం సాధించి హస్తినాపురం యొక్క ప్రతిభను నిరూపిస్తాను అని అంటాడు. వెంటనే గాంధారి, అది అసంభవం దుర్యోధన. మీ తండ్రి హస్తినాపురానికి కేవలం కార్యనిర్వాహక రాజు మాత్రమే. అశ్వమేధ యజ్ఞం చేసే అధికారం అతనికి లేదు అని అంటుంది. అప్పుడు దుర్యోధనుడు, ఒక అశ్వం రథాన్ని లాగలేనప్పుడు, యుద్ధంలో పాల్గొనలేనప్పుడు, అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనలేనప్పుడు ఆ అశ్వం వ్యర్థమే కదా అమ్మా. నాన్నగారు సింహాసనాన్ని పాలించారు, కానీ దాని ప్రతిభను నిరూపించుకునే అర్హత ఆయనకు లేదు. అలాంటప్పుడు సింహాసనంపై కూర్చొని ప్రయోజనం ఏమిటమ్మా? కనుక రేపు ఉదయమే నాకు పట్టాభిషేకం చేయండి. నేను ఆ మరునాడే అశ్వమేధ యాగాన్ని సమస్త ఆర్యావర్తనంలో ప్రకటిస్తాను అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, పుత్రా దుర్యోధన, శాంతించు. ప్రస్తుతం పితామహులు నాగరాజు తక్షకుడు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఖాండవప్రస్థం వెళ్ళారు. వారు వచ్చిన తర్వాత వారితో నేను సంప్రదింపులు జరిపి తప్పకుండా నీకు పట్టాభిషేకం చేయిస్తాను అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, పితామహులతో సంప్రదింపులు ఎందుకు జరపాలి? పుష్పం వికసించే ముందు ఎవరి సంప్రదించదు. అలాగే సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా ఎవరి సలహాలు తీసుకోడు. అదేవిధంగా సింహం లంఘించేటప్పుడు ఎవరిని సంప్రదించదు. అదేవిధంగా రాజ్య ప్రతిభను ప్రదర్శించడానికి కూడా ఎవరితో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు. నేను అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించుకున్నాను కనుక దానిని పూర్తి చేయడమే అవసరం. కనుక రేపే నా పట్టాభిషేకం జరిపించండి నాన్నగారు అని అంటాడు. వెంటనే గాంధారి, నీకు పట్టాభిషేకం చేయించాలా పుత్ర? అందుకోసం నేను మీ నాన్నగారు సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అంటుంది. అప్పుడు దుర్యోధనుడు, రాజులు తమ రాజ్య సంక్షేమం కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తూ ఉంటారు కదా, మరి నా కోసం మీరు మీ అధికారాన్ని త్యాగం చేయాలంటారా అమ్మా అని అంటాడు. నాన్నగారు, ఈ పరాభవాన్ని భరించే శక్తి నాకు లేదు కనుక నా నిర్ణయాన్ని వినండి. ఈరోజు ఆ ఖడ్గం ఆ అశ్వం యొక్క మస్తకాన్ని ఖండిస్తుంది, లేకపోతే మీ కొడుకు యొక్క మస్తకాన్ని ఖండిస్తుంది. మరొక మార్గం కూడా ఉంది. రేపు నా పట్టాభిషేకాన్ని జరిపించండి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.